ఇలాంటి వివిధ రకాల యజ్ఞములన్నీ వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి. అవి తెలుసుకొనుము. ఈ జ్ఞానమే నీ యొక్క భౌతిక బంధం చిక్కుముడిని ఖండించి వేస్తుంది. వేదముల ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే అవి ఎన్నో విభిన్న రకాల మానవ స్వభావాలను గుర్తించి వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి. ఈ విధంగా రకరకాల మనుషులకు రకరకాల యజ్ఞములు వివరించబడ్డాయి. వీటన్నిటికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ భక్తితో భగవత్ అర్పితంగా చేయబడాలి. ఈ అవగాహనతో వేదములలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమక పడకుండా తమకు సరిపోయే యజ్ఞ విధానాన్ని నిర్వర్తిస్తూ భౌతిక బంధాల నుండి విముక్తి పొందవచ్చు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.